భారతదేశంలో కానివ్వండి అసలు సంస్కృత భాష అనేటువంటిది అసలు నేర్చుకునే పరిస్థితే లేదు. అటువంటి సంస్కృత భాషలో పెద్ద బ్రహ్మాండమైన పండితుడు అయిపోయాడు. ఆ విధంగా గొప్ప పాండిత్యాన్ని సంపాదించుకొని దాంతో అవన్నీ చదివి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, సంస్కృత గ్రంథాలన్నీ చదివారు. అట్లా ఇంగ్లీష్లో అన్ని రాజ్యాంగాలు చదివారు. అట్లానే మొత్తం ఏమేమైతే ఆ రోజుల్లో ఈ తత్వశాస్త్రం కానివ్వండి, రాజనీతి శాస్త్రం కానివ్వండి, న్యాయశాస్త్రం కానివ్వండి, వీటన్నిటిని కూడా ఆయన అవకాశం బట్టి ఒక ప్రపంచ మేధావిగా అవతరించి లండన్ లైబ్రరీ అంతా కూడా చదివేసి ఆయన అసలు ఈయన రైట్ పర్సన్, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేనే సరైన వ్యక్తి అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే పూనా ఒడంబడికలో ఆయన వాయిస్ వినిపించాడు అనగారి వర్గాల కోసం ఈ దేశం దళిత స్థాన్ ఎట్లయితే మనకి ఖలిస్తాన్ లేకపోతే పాకిస్తాన్ ఇట్లా నినాదాలతోటి పాకిస్తాన్ విడిపోయిందో అట్లానే ఖలిస్తాన్ అని చెప్పేసి సిక్కులు కోరుకున్నారు. అట్లా మాకు కూడా ఇక్కడ మేము మాకు ఇక్కడ చోటు లేదు, మేము కూడా ఒక వేరే దేశం వెళ్ళిపోతాము దళిత స్థానం నుంచి. అప్పుడు గాంధీ గారు కానివ్వండి, బ్రిటిష్ వాడు కానివ్వండి పూర్వవాడని గురించి మీకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తాము, మీకు రిజర్వేషన్లు కల్పిస్తాము, మీకు అన్ని హక్కులు ఇస్తాము. ఆ విధంగా 1932లో పూర్వవాడంబడిక జరగడం, దాని నేపథ్యం నుంచి ఆయన గొప్పతనం ప్రపంచానికి తెలియడం, రౌండ్ టేబుల్ సమావేశాల్లో, దాని తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పడటం 1946లో, దాని తర్వాత దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండడం, వీళ్ళందరూ కలిసి కృషి చేసి ఎన్నో రాజ్యాంగాలు చదివి మన భారతదేశానికి నేటివిటీకి దగ్గరగా ఏదో సరిపోతున్నటువంటి దాన్ని కూడా తీసుకుని మన భారత రాజ్యాంగాన్ని అతిపెద్ద రాజ్యాంగం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏంటంటే భారత రాజ్యాంగం. అటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి దానికి మళ్ళీ సవరణలకు కూడా వీలుగా అనేక ప్రక్రియలు దాన్ని రూపొందించి ఈరోజు భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలోనే అతిపెద్ద దేశము జనాభా పరంగా అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా అల్లకల్లో లేకుండా మళ్ళీ వేరే దేశంగా వెళ్ళిపోతాము లేకపోతే ఇట్లా వేర్పాటు ఉద్యమాలు లేకుండా మనం కలిసిమెలిసి ఎక్కడైనా కొంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మళ్ళీ కలిసిమెలిసి మనం అందరం కూడా కలిసి జీవిస్తూ అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఒక సంతృప్తి కలిగించే విధంగా ఒక సామరస్యపూర్వకంగా కలిసిమెలిసి ఉండేదానికి వీలుగా చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కానీ లేకపోతే ఈ దేశం ఎప్పుడో ముక్కలైపోయాడు. ఆయన కృషి వల్లే భారత రాజ్యాంగం రావడం, ఆ భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఉండడం, అందరికీ రక్షణ కల్పించడం, జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ప్రతి ఒక్క హక్కు, ప్రతిదీ మనకి ఈరోజు మత స్వేచ్ఛ హక్కు ఒకటి కాదు. మన హక్కు లేదని రాకుండా మళ్ళీ రాజ్యాంగ పరిహార హక్కు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఈ హక్కు రక్షించడానికి వాటికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి అధికారాలు, ప్రధానమంత్రి, వీళ్ళు రాష్ట్రపతి లేకపోతే మిగతా మొత్తం మంత్రులు ఈ క్యాబినెట్ అయితే వాళ్ళ కంటే కూడా రాజ్యాంగం అత్యున్నత చట్టం. ఏ చట్టాన్ని కూడా దానికి లోపల ఉండాలి, ఎవరైనా దానికి లోపల ఉండాలి అని చెప్పేసి దాన్ని అడుగు సుప్రీం లాగా తయారు చేసి దాని తర్వాత తిరుమల సార్ చెప్పినట్టు మళ్ళీ చాలా పోరాటాలు చేశాడు. దాని తర్వాత కూడా హిందూ కోర్టు బిల్లు, కానీ హిందూ కోర్టు బిల్లు అప్పుడు ఆయన వ్యతిరేకించారు. సో దానికి ఆయన న్యాయశాఖ మంత్రిగా రాజీనామా కూడా చేశాడు. ఇదంతా చరిత్ర. కానీ ఏమైనా కొంత మార్పు అనేటువంటిది వచ్చింది, లేకపోతే మళ్ళీ ఏదైనా అటాక్ జరుగుతానంటే దానికి సంబంధించి మళ్ళీ రాజ్యాంగంలో స్ఫూర్తిగా తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ రావడం, కొంత సార్ చెప్పినట్టు మిస్యూజ్ ఇట్లాంటివి కొంత జరిగినప్పటికీ కూడా మహిళలకు సంబంధించి ఇట్లా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఈ వచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే రాజ్యాంగం కూడా కొంత జరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మనం అందరం కూడా ఈ విధంగా కలిసిమెలిసి కూర్చొని స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం అంటే ఒక దేశంగా ఈరోజు భారతదేశం ఉందంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యం, ఇంత పెద్ద జనాభా, ఇన్ని వర్గాలు, కులాలు, మతాలు, భాషలు వీళ్ళందరూ కూడా సమైక్యంగా భిన్నత్వం లేఖత్వం పాటిస్తూ మనం అందరూ కలిసిమెలిసి ఉన్నామంటే దానికి కారణం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరొక వ్యక్తి కానే కాదు. సో అందుకని ఏంటంటే నేను మంచి నాకు తిరుమల సార్ ఫోన్ చేసి అడగగానే ఈ మంచి మాటలు నా మాటలు చెప్పాలి. ఎందుకంటే ఉపాధ్యాయుల చదువు దాంతో పాటుగా వాళ్ళ యొక్క కృషి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్లా ఆయన చదువు విషయం కూడా పులే నా గురువు అన్నాడు, పులే చూపిన బాటలోనే నడుస్తున్నాను అన్నాడు. సో అటు పులే సంబంధించినటువంటి ఉద్యోగం తీసుకున్నారు,
ఇటు మొత్తం సమాజాన్ని మార్చే ఉద్యమం కూడా తీసుకొని ఒక గొప్ప మేధావిగా మన భారతదేశానికి పుట్టడం మనందరూ కూడా గర్వకారణంగా మనం భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నోబెల్ టీచర్ అసోసియేషన్ వారికి అట్లానే ముఖ్యంగా తిరుమల సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.